మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. పేపర్ లీక్, డేటా డిలీట్, సూట్ కేసు రాజకీయాలతో పచ్చనేతలు పండగ చేసుకుంటున్నారని విమర్శించారు. ఇక డిఎస్సిలో భారీ అక్రమాలు జరిగినా ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఇక మంత్రి లోకేష్ ఐటీ శాఖను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఇల్లీగల్ టెక్నాలజీగా మార్చారని ధ్వజమెత్తారు తాటిపర్తి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారా అనేటటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. మేము జగనన్న గారి ప్రభుత్వంలో జగనన్న గారు ఇచ్చినటువంటి డిఎస్సిని క్యాన్సిల్ చేసి విపరీతమైనటువంటి ప్రచార ఆర్భాటాలు, వాటి మధ్య మళ్ళీ మెగా డిఎస్సి అని డిఎస్సిని ముందుకు తీసుకొచ్చారు. దీనికి ఎంత ప్రచారం చేశారంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటూ కావాలని కాలయాపన చేసి అవే ఉద్యోగాలకు కొన్ని కలిపి మెగా అని దగా మొదలుపెట్టేశారు. ఈరోజు జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సిగా మనకు కనపడతా ఉంది. ఎం అంటే మోసంగా, డి అంటే దగాగా, దోపిడీగా, ఎస్ అంటే సూట్ కేసుగా, సి అంటే తెలుగుదేశం వారి కమిటీలాగా. అంటే పచ్చ నేతలకి ఒక పండగ వాతావరణాన్ని, పేపర్ లీక్ చేయి, డేటా డిలీట్ చేయి, సూట్ కేసు కొట్టు, ఉద్యోగం పట్టు, పచ్చ నేతలకి పండగ వాతావరణాన్ని సృష్టించి ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఎవడైతే పేపర్ లీక్ చేస్తాడో, ఎవడైతే పేపర్ తయారు చేస్తాడో, ఎవడైతే రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ కొడతాడో ముగ్గురు ఒకడే. పేపర్ తయారు చేసినోడే పేపర్ను అప్లోడ్ చేస్తాడు, పేపర్ అప్లోడ్ చేసినోడే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు, వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, కృష్ణా జిల్లాలో టాపర్ అవుతాడు. ఉందా ఇలాంటి దుర్మార్గం ఎక్కడన్నా? ఈ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే పాత కథ ఒకటి గుర్తొస్తుంది మనకి. గతంలో నీరో చక్రవర్తి ఉండేవాడు. తన సంస్థానం కాలిపోతూ ప్రజలందరూ ఆక్రందనలు చేస్తుంటే, గగ్గోలు పెడుతుంటే పైకి కోట మీదకి వెళ్ళి పిడేలు వాయించుకున్నాడంట. అలా ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ధ్వంసం అవుతున్నా, దోపిడీకి గురవుతున్నా ఏమీ చేతగాని సూట్ కేస్ మంత్రి గారిని ఒకరిని మనం ముందుకి తీసుకొచ్చి ప్రతిదీ సూట్ కేసులతోటే వ్యవహారాన్ని సాగించేస్తున్నారు. సుపుత్రుడు లోకేష్ గారిని తీసుకొచ్చి సకల శాఖ మంత్రిగా చేసేస్తాడు. ఈ లోకేష్ గారు ఒక ఐటీ మినిస్టర్గా ఉండి ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని కాస్త ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ వ్యవస్థగా మార్చేశాడు. ప్రతి వ్యవహారాన్ని ఇల్లీగల్గా చేతులు మార్చేటటువంటి వ్యవహారం. పైసా పడందే పరమాత్మ కనపడట్లా ఈ రాష్ట్రంలో.